హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నిన్న భరణి శంకర్ గారు అండ్ సంజనా గార్లాని గారిలో ఎవరు తప్పు కింద కామెంట్ చేయండి. నాకైతే ఒక ప్రాపర్ ఆన్సర్ లేక తప్పించుకోవడానికి బౌ అనాల్సినట్టు ఉంది. భరణి గారు పాయింట్స్ సరిగ్గా పెట్టడం లేదు, కరెక్ట్ మాట్లాడతలేదు అని తన అడుగుతూనే ఉంది. ఇప్పుడు తన హెల్త్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ అన్నారు, కెప్టెన్ ఓకే, మరి తినని కూడా అందరూ అడగాలి కదా. రాము రాథోడు పెద్ద కన్నింగ్ ఫిలిం, మీ అందరికి తెలియదే ఉంది, వెనక మాట ముందు ఒక మాట మాట్లాడతారు. భరణి శంకర్ గారి గురించి హౌస్ మేట్స్ అందరు పర్మిషన్ అడిగాడు, మరి అలాగే సంజనా గారిది కూడా అడగాలిగా. అడగడం ఎందుకంటే తన ఇష్టం లేదు. ఏనంటే భుజాల మీద వేసుకొని మోసం చేసి అన్ఫేర్ ఆడి ఏదో రకంగా జనాలను పిచ్చోళ్ళు చేసి తన కెప్టెన్ చేస్తారు. ఆ కారణంతో అయితే రాము రాథోడు భరణి గారికి సపోర్ట్ చేస్తారు. కానీ సంజనా గారు అట్ట కాదు కదా, ఏదైనా ముక్కుసూటికి మాట్లాడతారుగా. అలాంటి వాళ్ళు ఎవరికి నచ్చరుగా. ఇక్కడ కూడా అదే జరిగింది. తను హెల్త్ విషయంలో చాలా డౌన్ అయిపోయిందంట, చచ్చిపోతా అన్నంత భయం వేసిందంట. అయినా సరే మీరు వెళ్ళిపోవాల్సిందే మేడం అని చెప్పారంట. అది ఎవరు చెప్పారు? భరణి శంకర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. భరణి శంకర్ గారు ఇట్లా అంటున్నారంటే నీ ఇష్టం, లేదంటే హౌస్ మేట్స్ అడుగు, వాళ్ళని డెసిషన్ తీసుకొని చెప్పాలిగా. ఏమైనా పెద్ద తోపు తురుము కనుక భరణి శంకర్ గారు నీ ఇష్టం, నువ్వు పంపిపోతే నీకు డ్యామేజ్ అయిపోయింది, నీకు పేరు వచ్చింది హోస్ట్ దగ్గర అంటావు. అప్పుడు భయం వేసింది ఎవరికి? రాము రాథోడికి. అప్పుడు తననే పంపించేశారు. ఆ పాయింట్లు అడుగుతుంటే సంజనా గారు నీ కోసం నేను అది సాక్రిఫైస్ చేశా, ఇది సాక్రిఫైస్ చేశా అని చెప్తుండ్రు. ఎంత చీప్ మాట్లాడుతానంటే చీప్. అది ఇట్టిన తర్వాత మాట్లాడుతుంది చూడు, హౌస్లో వచ్చి రావడానికి సాక్రిఫైస్ చేసి అది వేరే. ఇక్కడ పాయింట్ మాట్లాడు. అల్లు అర్జున్ గారు ఒక వీడియోలో చూసా, మన ఇద్దరికి పడతలేదంటే ఈ మ్యాటర్ లో పడతలేదు, ఆ మ్యాటర్ లో కాదు అని. అక్కడ సంజనా గారు అంత మెచ్యూర్డ్ మాట్లాడుతుంటే, తనకి ఇంత ఏజ్ వచ్చి ఇంత చేసి కూడా ఒక మెచ్యూర్ మైండ్ లేదు, ఏమి లేదు. ఇక్కడెక్కడతో తీసుకొచ్చి ఇక్కడెక్కడతో మాట్లాడుతాను. నాకైతే వేస్ట్ రా బాబు అనిపించింది. అది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.